మహాత్మా గాంధీ పేరు తెరపైకి వస్తోంది. తద్వారా మళ్లీ కాంగ్రెసే గుర్తొస్తుందనే వాదన తెరపైకొచ్చింది. దాంతో కేంద్రం ఇప్పుడు పూర్తిగా కొత్త బిల్లుతో పాత పథకాన్ని రద్దు చేసి వికసిత్ భారత్ విజన్తో అనుసంధానం చేస్తున్నారు. ఈ మార్పులు 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విపక్షాలు మాత్రం ఈ మార్పులను తీవ్రంగా విమర్శిస్తున్నాయి. MGNREGA డిమాండ్ ఆధారిత హక్కును ధ్వంసం చేస్తూ కేంద్రం రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపుతుందని ఆరోపిస్తున్నారు. దీనివల్ల గ్రామీణ కూలీల పని హక్కు బలహీనపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 19 వరకు జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు చర్చకు రానుంది. 2005లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్లాగ్షిప్ పథకం ఇది గ్రామీణ పేదలకు సంవత్సరానికి కనీసం 100 రోజుల పని హామీ ఇస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి గ్యారంటీ కార్యక్రమంగా నిలిచింది. ఇప్పుడు దీన్ని మార్చడం ద్వారా మోదీ ప్రభుత్వం గ్రామీణ భారత్ను మరింత శక్తివంతం చేయాలని భావిస్తోందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త పథకం వస్తే దాని విధి విధానాలను బట్టి అది పేద కూలీలకు మేలు చేస్తుందా, నష్టం చేస్తుందా అనేది తెలుస్తుంది.